న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. అందుకతడు, మీరు చేసినదెక్కడా, నేను చేసినదెక్కడా? అబీయెజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగ మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జెయేబును మీ చేతికి అప్పగించెను. మీరు చేసినట్లు నేను చెయ్యగలనా అనెను. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను. గిద్యోనును అతనితోనున్న 300 మందియును అలసటగానున్నను శత్రువులను తరుముచూ యోర్దాను నొద్దకు వచ్చి దాటిరి. అతడు, నా వెంట ఉన్న జనులు అలసియున్నారు, ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి. మేము మిద్యానురాజులైన జెబెహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా, సుక్కోతు అధిపతులు జెబెహు సల్మున్నా అనువారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి కనుకన మేము నీ సేనకు ఆహారము ఇయ్యవలెనని అడిగిరి. అందుకు గిద్యోను, ఈ హేతువు చేతను జెబహును సల్మున్నాను యెహోవా నా చేతికి అప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహములను నూర్చివేయుదునని చెప్పెను. అక్కడ నుండి అతడు పెనూయేలునకు పోయి అలాగుననే వారితోనూ చెప్పగా, సుక్కోతువారు ఉత్తరమిచ్చినట్లు పెనూయేలువారును అతనికి ఉత్తరమిచ్చిరి. కనుక అతడు, నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టెదనని పెనూయేలు వారితో చెప్పెను. జెబహును సల్మున్నాయు వారితో కూడా వారి సేనలును, అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన ఇంచుమించు 15,000 మంది మనుష్యులందరూ కర్కోరులో ఉండిరి. కత్తిదూయు 120,000 మంది మనుష్యులు పడిపోయిరి. అప్పుడు గిద్యోను నోబహుకును యొగెబెహకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగానున్నందున ఆ సేనను హతము చేసెను. జెబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను 2 రాజులైన జెబహును సల్మున్నాను పట్టుకొని ఆ సేననంతనూ చెదరగొట్టెను. యుద్ధము తీరిన తరువాత యోవాషు కుమారుడైన గిద్యోను పెరసు ఎగువ నుండి తిరిగివచ్చి సుక్కోతు వారిలో ఒక యవనుని పట్టుకుని విచారింపగా, అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో 77 మనుష్యులను పేరుపేరుగా వివరించి చెప్పెను. అప్పుడతడు సుక్కోతు వారి యొద్దకు వచ్చి, జెబహు సల్మున్నా అనువారి చేతులు నీ చేతికి చిక్కినవి కనుక నా అలసియున్న నీ సేనకు మేము ఆహారము ఇయ్యవలెను అని మీరు ఎవరి విషయము నన్ను దూషించిరో ఆ జెబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకుని నూర్చు కొయ్యలను బొమ్మజెముడును తీసుకుని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పెను. మరియు అతడు పెనూయేలు గోపురమును పడగొట్టి ఆ ఊరి వారిని చంపెను. అతడు, మీరు తాబోరులో చంపిన మనుష్యులు ఎట్టివారని జెబహును సల్మున్నాను అడుగగా, వారు, నీవంటి వారే, వారందరునూ రాజకుమారులను పోలియుండిరనగా, అతడు, వారు నా తల్లి కుమారులు, నా సహోదరులు. మీరు వారిని బ్రతకనిచ్చిన ఎడల యెహోవా జీవము తోడు మిమ్మును చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన యెతెరును చూచి, నీవు లేచి వారిని చంపుమని చెప్పెను. అతడు చిన్నవాడు కనుక భయపడి కత్తి దూయలేదు.